ఫ్రెండ్స్, నిజానికి ఒక మనిషికి అప్పులు ఎందుకు అవుతాయి, అప్పు ఏ పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది అని ఆలోచిస్తే ఫ్రెండ్స్, అప్పుకో చరిత్ర మనిషికో కథ. అప్పుకో చరిత్ర మనిషికో కథ. ఒకరు విద్య కోసం అప్పుల పాలైతే, ఇంకొకతను ఆరోగ్యం కోసం, ఇంకొకరు పెళ్లి కోసం, వ్యాపారం కోసం, కుటుంబం కోసం, జల్సాల కోసం, జూదాల కోసం, వ్యసనాల కోసం, మిత్రుల కోసం, దానాల కోసం, పేరు ప్రతిష్టల కోసం, మంచివాడు అనిపించుకోవాలని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కథ. మనిషికో చరిత్ర, అప్పుకో చరిత్ర. మనిషికో చరిత్ర లాగా అప్పుకో చరిత్ర ఫ్రెండ్స్. మనిషికో కథ. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చేత ఈ అప్పుల్లో కూరుకుపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అప్పులు ఎందుకు అవుతాయో కారణం చెప్పాను కదా. ఒకటేంటంటే, సంపాదన కంటే ఖర్చులు ఎక్కువ ఉంటే అప్పు చేయాల్సి వస్తుంది. ఆ అప్పు తీర్చడానికి ఇంకొక దగ్గర అప్పు చేయడం, ఇలా అప్పు మీద అప్పు చేస్తూ ఉండడం వల్ల వడ్డీలు అధికమై అప్పు తీర్చలేని పరిస్థితి వస్తుంది. అప్పుల పాలయ్యే వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయంటే, కోరికలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తులు, డాబు దర్పం కోసం కారు, బంగ్లా, మంత్లీ ఈఎంఐ, నెలసరి వాయిదాలు, పండగలు, పబ్బాలు, అప్పులు చేసి మరీ ఆర్భాటంగా చేసే వ్యక్తులు. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటారు. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే తొందరగా కోరికలను తీర్చుకోవాలి, అది లేకపోతే కష్టం, బ్రతకలేను అన్నంత ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు, ఉన్న దాంట్లో సర్దుకుపోలేని వ్యక్తులు, వ్యసనపరులు, అనుభవించు రాజా టైప్. అప్పు చేసైనా కానీ అనుభవించు అనే టైప్ మనుషులు అప్పుల పాలవుతారు. ఇంకొందరు ఉంటారండి, కొనడానికి కోటి కారణాలు చెప్తారు. వీళ్ళేంటంటే కంపల్సివ్ బయ్యింగ్ డిజార్డర్ అనే ఒక మానసిక వ్యాధి, ఆనియోమానియాక్స్ అంటారు వీళ్ళు ఏంటంటే, ఏదైనా వస్తువుని చూడంగానే ఆ వస్తువు ఏం చేస్తుందంటే, బై మీ, ఐ లవ్ యూ, బై మీ. సపోజ్ ఒక టీవీని చూసారనుకోండి, మంచి ఫ్లాట్ టీవీ, ప్లాస్మా టీవీ, అలాంటి చూడంగానే అది ఏమంటదంటే వీళ్ళను బై మీ ప్లీజ్, ఐ లవ్ యూ, బై మీ అంటది. ఇలా బై మీ అనేసరికి వీడు ఎమోషనల్ అయిపోయి కొనేస్తారు. ఇంకా కొందరు ఉంటారు, అవసరమున్నా లేకపోయినా వస్తువులు కొంటూనే ఉంటారు. సపోజ్ ఫస్ట్ నోకియా ఫోన్ వచ్చింది, నోకియా 2220 ఆ చిన్న ఫోన్ వచ్చింది. తర్వాత టచ్ ఫోన్ వచ్చింది అనుకోండి, టచ్ ఫోన్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా అంటాడు, టచ్ ఫోన్ అంటాడు. తర్వాత ఐఫోన్ కావాలంటాడు, యాపిల్ ఫోన్ కావాలంటాడు. ఇలా ప్రతిదీ కొంటూ ఉంటాడు. తీరా చూస్తే మరి వాడతారా అంటే, లేదండి అది ఉండాలి ఇది ఉండాలి అని చెప్పి అన్ని కొంటూ కొద్ది రోజులు వాడడం, ఆ తర్వాత మూలకు పడేయడం. ఇలాంటి వ్యక్తులు తొందరగా అప్పుల పాలవుతారు. ద వరల్డ్స్ రిచెస్ట్ వారెన్ బఫెట్ గారు ఏమంటారు తెలుసా, మీరు అనవసరమైనవన్నీ కొంటూ పోతే ఒకరోజు అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సి వస్తుంది అంటారు. చూడండి ఫ్రెండ్స్, అనవసరమైనవి అన్నీ కొంటూ పోతే అవసరమైనవి అమ్మాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అంటే సీ ఫ్రెండ్స్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత ముఖ్యం. మనకు అవసరమా లేదా అని ఒక్కడికి 2 సార్లు క్వశ్చన్ వేసుకుంటే, మనం కొనే వస్తువుల్లో 80% అవి యూజ్లెస్. అప్పటి మందమే అన్నట్టు కొంటూ పోతాం, అవసరం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు షాపింగ్ మాల్స్లో వాళ్ళు కూడా ఎలా పెడతారంటే, మనల్ని ఎటు చేసి కొనిపించాలన్నదే వాళ్ళ లక్ష్యం. కనుక మనల్ని బాగా స్టడీ చేసిన వాళ్ళు కనుక మన చేత ఎలా కొనిపించాలో అలా కొనిపిస్తారు. మన కొద్దిగా కొంచెం కామన్ సెన్స్ లేకపోతే ఎట్టే వాళ్ళ బుట్టలో పడిపోతాం. అది వాళ్ళ ట్రేడ్ సీక్రెట్. అది వాళ్ళకి తెలుసు, ఎలా మన చేత కొనిపించాలి, ఎలా మన మైండ్ను ప్రోగ్రామ్ చేయాలో వాళ్ళకి తెలుసు. అందుకోసమే మనకు తెలియకుండానే మనం కొంటూ ఉంటాం. ఇంకా కొందరు ఉంటారు, జాలి, దయ, కరుణ, ఎమోషన్స్ ఎక్కువ. ఎలా అంటే, వాడు బాధపడుతుంటే చూడలేని వాళ్ళు ఉంటారు కొందరు. వాడికంటే ముందు వీడే ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తారు, పర్సులో ఉన్న డబ్బులు ఇచ్చేస్తారు.
ఇంకా కొందరు ఉంటారు మా నాన్న లాంటి వారు, ఎదుటోడి కష్టం చూడలేక ఎక్కడో వడ్డీకి తీసుకొచ్చి ఇచ్చే బాపత్గాలు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు మేము మంచోడు అన్న పేరు తెచ్చుకునే వాళ్ళు, పేరు కావాలనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పేరు ప్రతిష్టల కోసం, వాడిచ్చే డిగ్రీ కోసం, ఆ సర్టిఫికెట్ కోసం, మంచోడు అనే బిరుదు కోసం సొంత కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి పట్టించుకోకుండా సొంత పిల్లల జీవితాలు నాశనం చేసే వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళ వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు తెలిసింది కారణాలు ఏవైనా మనం అప్పుల పాలయ్యామన్నది పాయింట్. ఇప్పుడు ఏంటంటే మనం హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దీస్ డెట్స్. ఈ అప్పులు ఏంటి, ఎందుకైతాయి, ఫస్ట్ ఎలాంటి అప్పులు మంచివి, ఎలాంటి అప్పులు చెడ్డవి, నెక్స్ట్. ఓకేనా? అప్పుల్లో రకాలు ఫ్రెండ్స్, అప్పులు 2 రకాలు ఫ్రెండ్స్. ఒకటేమో చెడ్డ అప్పు, 2 మంచి అప్పు. చెడు అప్పు అంటే అప్పు తీసుకొచ్చి వాటిని తగలేయడం, ఖర్చు పెట్టడం, అవసరమా కాదా అని ఆలోచించకుండా లేనిపోని ఆర్భాటాలకు పోయి డబ్బునంతా తగలేయడం, ఖర్చు చేయడం, ఇది చెడ్డ అప్పు. మంచి అప్పు అంటే వ్యాపారం కోసం, బిజినెస్ కోసం చేసే అప్పు. దానివల్ల మనకు, ఎందుకంటే మనం చేయబోయే పని వల్ల మనకు లాభాలు వస్తాయి అన్న ఆలోచనతోటి మనం అప్పు చేస్తాం, వ్యాపారంలో పెడతాం, సక్సెస్ అవుతాం. అది అప్పు చేయడం. సో చెడు అప్పు ఉదాహరణకి డాబు దర్బానికి పెద్ద ఇల్లు కట్టించుకుంటాం. పెద్ద ఇల్లు విత్ బ్యాంక్ లోన్. ఎంత? 60 ఏళ్ళు, 30 ఏళ్ళు కట్టాలి. ఈఎంఐ అంటే మనం సచ్చేదాకా ఈఎంఐ కడుతూనే ఉండాలి. ఒక లగ్జరీ కార్ అవసరం ఉన్నా లేకపోయినా సమాజంలో మన గొప్ప, నాకేంట్రా, నాకేం తక్కువ అని చెప్పి మీసాలు మెలేసే కార్యక్రమాలు, దట్టు వడ్డీల వలలో పడేసే, ఈఎంఐల వలలో మనల్ని పడేసే కార్యక్రమాలు అస్సలు చేయొద్దండి. ఇది చెడు అప్పు. క్రెడిట్ కార్డు ద్వారా అప్పు చేయడం, ఇంకా దాన్ని మించిన పాపపు వడ్డీ, అది మహాపాపపు వడ్డీ. దాని మీద ఎలాంటివి కూడా కొనద్దు. ఓకే, దాని గురించి నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్, పండగలకు పబ్బాలకు అప్పు చేయడం. అత్తారింటికి దారేదిలో కోట శ్రీనివాసరావు గారి ఒక డైలాగ్ ఉంటుంది. ఈ ఇంటి పుల్ల వాసన పక్క 10 ఊర్లకు తెలియాలంటాడు, ఈ ఇంటి విందు వాసన పక్క 10 ఊర్లకు తెలియాలి అంటాడు. అంటే ఇలాంటివి మన తాహతుకు మించిన పనులు చేయడం వల్ల మనం అప్పుల పాలవుతాం. ఇది చెడు అప్పు కిందికి అవుతుంది. ఇంకా కొందరు ఉంటారు, అప్పు చేసి పుట్టినరోజు పార్టీలు చేస్తారు. దట్టు స్టార్ హోటల్లో, లేకపోతే మంచి ఫంక్షన్ హాల్లో. చేయడం తప్పు లేదండి, ఫంక్షన్స్ చెయ్యాలి. మన దగ్గర డబ్బు ఉంటే ఆర్భాటంగా హంగామా చెయ్యాలి. ప్రొవైడెడ్ యూ హ్యావ్ మనీ, యు ఆర్ నాట్ బారోడ్ ఫండ్ ఫ్రమ్ ఎనీవన్. ఇన్ దట్ కేస్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సెలబ్రేట్. కానీ అప్పు చేసి మరీ పండగ ఆర్భాటంగా చేయడం అన్నది అది ఒక చెడు అప్పు కిందికి వస్తుంది. ఇంకా బ్రాండెడ్ వస్తువులే కొంటాం. బ్రాండెడే కొంటాం. ఇలాంటి దుబారా చేసే పనులు చెడ్డ అప్పుకు దారితీస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టే అనవసరంగా అవసరం ఉందా లేదని ఆలోచించకుండా ఇది కొంటే ఇది ఫ్రీ వస్తుందని చెప్పి కొనేయడం, లేకపోతే ఇది కొన్నాను ఇలాగ ఇది ఉంటే బాగుంటుందని కొనేయడం. ఇలాంటి పనుల వల్ల, ఇలాంటి కొనడం వల్ల మనం అప్పుల పాలవుతాం. అది చెడ్డ అప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి అప్పు ఫ్రెండ్స్, వ్యాపారములో పెట్టుబడి పెట్టాలి అంటే అప్పు చేయడానికి ధైర్యంగా ముందుకు పోవాలి. అంటే కాస్త మంచి చెడ్డ ఆలోచించి అప్పు చేయాలి. అప్పు చేయడంలో తప్పే లేదు. ఎందుకంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల మనం ముందు మంచి లాభాలను ఆర్జిస్తాం, లాభాలను సంపాదిస్తాం. ఆ లాభాలతోటి మనం అప్పు కట్టేయచ్చు, మళ్ళీ మనం అప్పు చెల్లించవచ్చు, మళ్ళీ మనం మన వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అందుకోసం అప్పు చేయడంలో ఎలాంటి తప్పు లేదండి. నో ప్రాబ్లం, యూ కెన్ గో అహెడ్ విత్ బిజినెస్ లోన్స్. ఇంకొకటి, ఇల్లు కట్టించామనుకోండి, బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కట్టిస్తే ఆ ఇంటిలో ఉండే కిరాయితోటి నీ ఈఎంఐ వెళ్ళిపోతే ఇంటికి వచ్చే కిరాయితోటి, సపోజ్ ఒక 2 పోర్షన్లు కిరాయికి ఇస్తే, రెంట్కి ఇస్తే, ఆ వచ్చే రెంట్ తోటి మీ ఈఎంఐ చెల్లింపు జరిగితే నో ప్రాబ్లం. అలా ప్లాన్ చేసుకోండి, ఇట్స్ గుడ్, నో ప్రాబ్లం. మీరు మంచి పెద్ద బంగ్లా కట్టించుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కారు, ఈ లగ్జరీ కారు మనకు అవసరమా?
ఓకే, అవసరం అనుకుంటే కొన్నారనుకోండి, దానివల్ల కిరాయికి తిప్పడం వల్ల మంచి లాభాలు వస్తాయి అనుకుంటే యూ కెన్ గో యాడ్. లేదు నేను కిరాయికి తిప్పనండి, సంఘంలో నాకున్న ప్రతిష్ట పెరుగుతుంది, నా వ్యాపారంకు తోడవుతుంది అని అనుకుంటే కొనండి. ఎలా అంటే ఒక ఇంజనీర్ ఉన్నారండి, సింపుల్గా ఆ ఇంజనీర్ ఒక బైక్ మీద సైట్ చూడడానికి వెళ్తే అతనికి ఇచ్చే ఫీజు ఒక్కరోజు వెళ్తే 500 ఇస్తారండి. అదే ఇంజనీరు స్టేటస్ మెయింటైన్ చేస్తూ కార్లో వెళ్ళాడు అనుకోండి, మనం అడక్కన్న ముందే వాడు మినిమం 2-3 వేలు చేతిలో పెడతాడు పర్ విజిట్. ఎందుకంటే మీరు వచ్చింది కార్లో. సో ఇలాంటి మీ వ్యాపారానికి దోహదం చేసే పనుల కోసం మీ కారు అవసరం అనుకుంటే, మీరు 500 సంపాదించే దగ్గర 2000, 3000, 5000 సంపాదించగలుగుతాను అని మీకు అనిపిస్తే యు కెన్ గో హెడ్ విత్ బయింగ్ ద కార్ కొనండి. ఉంటే మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఈఎంఐ లేకుండా కొనండి, ఎట్ ఏ టైం పేమెంట్ చేయండి. దానివల్ల మీరు ఈఎంఐ వలలో పడకుండా ఉంటారు ఫ్రెండ్స్. ఇంకొకటి, భూమి కొనాలనుకోండి, భూమి కొంటే భూమి మీద పెట్టిన డబ్బు ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. మీకు అలాంటి మంచి ప్లాట్ ఏదైనా దొరికింది అనుకోండి, తక్కువ ధరలో కొనేయచ్చు, దానివల్ల లాభాలు పొందొచ్చు. దానికోసం మీరు అప్పు చేస్తే పర్లేదు. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పినట్టు అలా మన బిజినెస్లో మనకు దోహదం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది, నా బిజినెస్ ఎక్కువ అవుతుంది, నాకు ఇచ్చే డబ్బులు ఎక్కువ వస్తాయి, నేను సంపాదించే డబ్బులు ఎక్కువ వస్తాయి అనుకున్నప్పుడు దానికి ఈఎంఐ అయినా పర్లేదు. ఎందుకంటే మీరు ఎక్కువ సంపాదించగలుగుతున్నారు, ఒక 4 రెట్లు అధికంగా మీకు డబ్బు వస్తున్నప్పుడు నో పాయింట్ ఇన్ గోయింగ్ ఫర్ ఈఎంఐకి వెళ్ళండి, అవసరం అనుకుంటే నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, ఇది అంటే మంచి అప్పు చెడ్డ అప్పు అన్నది మీకు అర్థమైంది కదా. మంచి అప్పు అన్నది మనం అప్పు చేయడం వల్ల, మన వ్యాపారంలో పెట్టడం వల్ల మనకు ఎక్కువ లాభాలు వస్తాయి అని అనుకున్నప్పుడు మనం అప్పు చేయడంలో తప్పు లేదండి. కానీ కాస్త మంచి చెడు బ్యారేజ్ వేసుకోవాలి. యూ కెన్ గో అడ్ విత్ లోన్స్, బిజినెస్ లోన్. అంటే చూడండి, అదే ఒక ఫ్రెండ్ కార్ తీసుకున్నాడు, కార్ను ఓన్లీ లగ్జరీగా వాడుతున్నాడు, దానివల్ల నయా పైసా సంపాదన లేదు, దానికి యాన్యువల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్లస్ ఇన్సూరెన్స్ ఉన్నదా, ఇన్సూరెన్స్తో పాటు మెయింటెనెన్స్ అంటూ, డ్రైవర్ సపోజ్ మీరే డ్రైవింగ్ రాలేదనుకోండి, డ్రైవర్ సాలరీ, ఇవన్నీ మనకు ఒక్కొక్క తలనొప్పిగా తయారవుతుంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్తున్నాను. బ్యాంక్ మీరు క్రెడిట్ కార్డులో అప్పు తీసుకున్నారనుకోండి, ఏదైనా కొన్నారనుకోండి, మొత్తం పే చేయాలి, అప్పుడే మీరు కొనండి. ఐ విల్ పే దిస్ ఇన్ డ్యూ టైం, ఈ టైంలోపు మనం చెల్లిస్తాం, మొత్తం చెల్లిస్తాను అన్న ధైర్యం ఉంటేనే మీరు గో విత్ క్రెడిట్ కార్డ్. దాని అంత పాపపు వడ్డీ లేదు, 30 to 36% పడుతుంది. వెరీ డేంజరస్, వెరీ డేంజరస్ ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇది ఎంత డేంజరస్ అంటే, బ్యాంకుకి ఎవరు కరెక్ట్ కస్టమర్ చెప్పండి? బ్యాంకుకు నేను ఆన్ టైం లోపల, గడువు లోపల అన్ని వడ్డీ లేకుండా నేను కట్టేస్తున్నాను అనుకోండి రెగ్యులర్గా, ఐఎమ్ నాట్ ఏ గుడ్ కస్టమర్. వాళ్ళకు వడ్డీ ఎక్కువ చెల్లించాలి అంటే, సపోజ్ ఒక్కసారి మన పేమెంట్ తప్పు అవుతుంది, కట్టలేకపోతే ఎంత 3,000 ఛార్జ్ చేస్తారు. ఇలా 3,000 అంటూ మన దగ్గర మన రక్త మాంసాలు పీల్చి చేస్తారు వాళ్ళు. సో బ్యాంకు రియల్ మంచి కస్టమర్ ఎవడంటే, కట్టలేకపోయిన వ్యక్తి మంచి వ్యక్తి, వాళ్ళకు కట్టేవాడు మంచివాడు కాదు. ఈజ్ నాట్ ఏ గుడ్ కస్టమర్. కట్టలేకపోతే దే కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ, మోర్ మనీ దెన్ వాట్ దే ఆర్ సపోజ్ టు గెట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీ నైపుణ్యాన్ని పెంచే స్కిల్ డెవలప్మెంట్ కోసం మీరు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టొచ్చు. అంటే మీరు మీ స్కిల్ను, మీ నాలెడ్జ్ను, మీ కెపాసిటీని పెంచుకునే పనుల కోసం మీరు ఎంతైనా అప్పు చేయవచ్చు. ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఒక ట్రైనర్ ఉన్నాడు. ఆయన ప్రపంచంలోని ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనర్స్ దగ్గర, వరల్డ్లో బెస్ట్ ట్రైనర్స్ దగ్గర లండన్ వెళ్ళి, అమెరికా వెళ్ళి, సింగపూర్ వెళ్ళి, ఇంకా బ్రెజిల్ వెళ్ళి, చాలా దేశాల్లో తనకు కావలసిన శిక్షణ తీసుకున్నారు. తను ఒక ట్రైనర్.
ఈరోజు తను వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనర్. తను ఛార్జ్ చేసేది ఎంతనో తెలుసా? తను 60 లక్షలు వెచ్చించిండు. ఐఎమ్ సారీ, అస్సలు విషయం చెప్పలేదు. 60 లక్షలు అప్పు చేసి మరీ ట్రైనింగ్స్ పొందిండు. ఆయన ఈరోజు 1 డే క్లాస్, 1 డే 8 అవర్స్ సెమినార్కు 10 లక్షలు ఛార్జ్ చేస్తాడు ఫ్రెండ్స్. హౌ మచ్? 10 lakhs. 10 లక్షలు ఒక్కరోజు పాఠం చెప్తే, ఒక్కరోజు 8 గంటలు లెక్చర్ ఇస్తే 10 లక్షలు సంపాదిస్తారు. ఫ్రెండ్స్ చూడండి, ఇలా మీరు మీ స్కిల్ను పెంచుకునే కార్యక్రమంలో, మీ స్కిల్ దేనికి? మీ జీతం ఇంక్రీజ్ కావచ్చు, మీ శాలరీ పెరగవచ్చు, శాలరీ ఇంక్రిమెంట్ కోసం, మీ స్కిల్ డెవలప్మెంట్ కోసం, మీరు మీ వ్యాపారంలో అభివృద్ధి కోసం సెమినార్స్ అటెండ్ అవ్వడం, మోటివేషనల్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం, లేకపోతే మీకు కావాల్సిన మీ ట్రేడ్కు సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవడానికి డబ్బును ఇన్వెస్ట్ చేయడానికి వెనక్కు రావద్దండి. అప్పు చేసి మరీ మీరు మీ స్కిల్ను పెంచుకోండి. ఆ స్కిల్ మీకు ఈరోజు 10,000 సంపాదిస్తే రేపు 30,000 సంపాదించే అవకాశాలను మీకు అందిస్తుంది. అలా నమ్మిన క్షణంలో మీరు అవసరమైతే అప్పు చేయండి. ఇది మంచి అప్పు, ఇది చెడ్డ అప్పు కాదండి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం మంచి అప్పు, చెడ్డ అప్పు గురించి తెలుసుకున్నాం. సో మీరు కూడా మంచి అప్పు కోసం, అంటే మీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం, మీ స్కిల్ డెవలప్మెంట్ కోసం, మీ శాలరీ ఇంక్రిమెంట్ కోసం, మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి అవసరమైతే అప్పు చేయండి. అది మళ్ళీ మనకు ఎన్నో రెట్లు డబ్బు ఇస్తుంది, తిరిగి మీకు వచ్చేలా చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.